దిశగా మీరందరూ సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు గారు ప్రసంగిస్తారు. సోదరులారా, ముందు మీరు దయచేసి అందరు కూర్చుంటే సభ సజావుగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాకు ఈరోజు సంజీవిని కార్యక్రమంలో మన కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ ప్రోగ్రాంను పైలట్ ప్రాజెక్టుగా కర్నూలు జిల్లాను ఎంపిక చేసినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనసా వాచ తల వంచి శిరస వంచి నమస్కరిస్తున్నాను సార్. అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మంత్రివర్యులకు, అలాగే ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి గారికి, అలాగే కలెక్టర్ గారికి, వేదిక ముందుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీని భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలకు, జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సోదరులారా, మీరు బాగా వినాలి రెండు విషయాలు. ఒక విషయం అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి రెండింటిని లక్ష్యంగా పెట్టుకొని ఒకసారి సంక్షేమాన్ని భారీగా అభివృద్ధి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాత్రనగా పగలనగా కష్టపడతా ఉన్నారు. అందులో భాగంగా మొన్నటి రోజున మీరు చూశారు, దాదాపు 10,120 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలకు వేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులది. ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకి ఏమాత్రం తగ్గకుండా రాష్ట్రం విధ్వంసమైనా కూడా ఆర్థికంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కట్టుబడి మనకు తల్లుల వందనం చేయడం జరిగింది. అంతేగాక సంక్షేమంలో భాగంగా మీరు చూశారు, మన రైతాంగం అంతా మీకంతా తెలిసిన విషయమే. మనకు రైతులకు పట్టాదారు పాస్బుక్ విషయాలు సమస్యలుంటే అన్ని సమస్యలు తీర్చి పట్టాదారు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఏ చరిత్రలో జరిగిన విధంగా 22 ఏమైనా సంస్కరణలకు కొత్త సంస్కరణ తెచ్చి 22 నుంచి మన భూములను బయట తీసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకే దొరుకుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఒకసారి ఆలోచించాలి సోదరులారా, మన రాష్ట్రం ఎంతో ముందుకు పోతున్నటువంటి క్రమంలో మన జిల్లాను, ఈ పశ్చిమ ప్రాంతాన్ని కంకణం కట్టుకొని కర్నూలు జిల్లాను డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కర్నూలు జిల్లాకి ఏమిచ్చారో 2 అంశాలే చెప్తాను నేను. ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లా వెనుకబడింది, వలసలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఓర్వకల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా చేసి ఒక అడుగు ముందరికేసి డ్రోన్ సిటీ ఇచ్చినటువంటి గంత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక మొన్నటి రోజున పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరి ప్రాంతాన్ని స్వర్ణగిరిగా మార్చి స్వర్ణగిరిగా మన గోల్డ్ మైనింగ్ భారతదేశంలోనే అటువంటి మైనింగ్ లేదు, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క చొరవతోనే జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈ ఆలూరు ప్రాంతంలో విండ్ పవర్ ఎంత విపరీతంగా వచ్చిందో మీకు అందరికి తెలిసిన విషయమే. రేపటి రోజున ఒక వారం తర్వాత పత్తికొండలో సోలార్ కూడా రాబోతా ఉంది, 400 మెగావాట్లు. మరియు మీరు ముఖ్యంగా ఆలోచించాలా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ఆలూరు సార్, మా ఆలూరు ప్రాంతం చాలా కర్నూలు జిల్లాలో వెనుకబడింది సార్. వాస్తవంగా తమరు 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్. వేదవతి ప్రాజెక్టు మాకు ముఖ్యమైన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. చాలా ఆలూరు ప్రజలందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా 2028 కల్లా మీరు కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సార్. అంతేగాక సార్, చివరి కోరిక సార్ మాది, ఈ ప్రాంతంలో వాల్మీకులు కురబలు చాలా ఎక్కువ సార్. వాస్తవంగా కురబలు వచ్చేసి మాదాసి కురువ మాదారి కురువ అని చెప్పేసి గెజిట్లో ఆల్రెడీ ఉన్నారు సార్. కాబట్టి దాన్ని ఎస్సీ జాబితాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఎస్టీలుగా వాల్మీకులను కోరుకుంటూ సార్. రెండో విషయం సార్, ఈ ప్రాంతం సార్ వాస్తవంగా ఆలూరు నుంచి కర్నూలు సిటీకి, కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలంటే ఈ ప్రాంతం చుట్టుపక్కల 20 కిలోమీటర్ల నుంచి 4 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఆలూరు సార్, ఇవన్నీ కనెక్టివిటీ 20 కిలోమీటర్లే సార్. ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలంటే 130 కిలోమీటర్లు పోవాలి సార్. దయచేసి సార్, కర్నూలు టు బళ్ళారి హైవే ఖచ్చితంగా కావాలి సార్. ఈ ప్రాంత ప్రజలంతా బళ్ళారికి పోతా ఉన్నారు సార్. చాలా బాధ అనిపిస్తూ ఉంది సార్. కాబట్టి ఈ హైవేని దయచేసి తమరు మాకు శాంక్షన్ చేయగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు బాగా వినాలైనా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన దేవుడు వచ్చారు. మనకు సార్ చెప్పేటువంటి ప్రసంగాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలా. మన ప్రాంతానికి సార్ వరాలు ఇవ్వడానికి వచ్చారు. దయచేసి అల్లరి చేయకుండా అందరు కూర్చొని మనసా వాచ సార్ ఇచ్చేటువంటి ప్రసంగాన్ని వినాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. దయ ఉంచి అందరూ కూడా కూర్చోవాలని కోరుతున్నాం. ప్లీజ్
ఫ్రంట్ ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే వెనకాల ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. ప్లీజ్, వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు.